కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇంకా అందలేదని, ఒకవేళ నోటీసులు వస్తే విచారణకు సహకరిస్తామన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. చట్టాలు, కోర్టులు, కమిషన్లపై తనకు నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారన్న ఎంపీ ఈటెలతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం కమిషన్ విచారణ నోటీసులు ఈటెల రాజేందర్కి ఇచ్చారన్న వార్తలు వస్తున్నాయి. ఈటెల రాజేందర్కు నోటీసులు అందాయా అన్న వివరాలు ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నోటీసులు వచ్చాయా కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి? ఇంతవరకు అయితే రాలే. నోటీసులు వచ్చిన తర్వాత దాన్ని చదువుకొని తప్పకుండా స్పందించి ఏర్పాటు చేస్తా. నెంబర్ 1. నెంబర్ 2, అపారమైన గౌరవం ఉంటుంది చట్టం అంటే, కోర్టులు అంటే చట్టం, కమిషన్లో కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన అంశం అయినప్పుడు అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 2, కానీ ఇవన్నీ ఏమీ లేకపోతేనే ఊరుతా ఉన్నారు కుక్కలు లెక్క. ఇది వాళ్ళు అనుకుంటున్నారు వ్యక్తులుగా మాట్లాడుతామని అనుకుంటున్నారు, కానీ ఆ పార్టీకి ఒక చరిత్ర ఉందనే విషయం మర్చిపోతున్నారు. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన పార్టీగా, రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా, పరిపాలన అనుభవం ఉన్నటువంటి పార్టీగా, డిపార్ట్మెంట్స్ అంటే ఏంటిది, ఆర్థిక శాఖ ఏంది, ఈ బిజినెస్ రూల్స్ తెలిసిన పార్టీగా మాట్లాడుతున్నట్టు కనబడతలేదు. అట్లా ఉరడం మంచిది కాదు. కంట్రోల్ చేసుకో. తప్పకుండా ఇప్పటికే నీ అబాస్ పాలేయడం, అసలు ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్తున్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ తప్ప ఇంకోటి కాదు. ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక ఇట్లాంటి అన్ని వాళ్ళతోటి వీళ్ళతో రూపించే ప్రయత్నం, బుడిజలే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ తప్పు జరిగితే తప్పకుండా దాన్ని నిగ్గు తీయాల్సిందే, దానికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. సిబిఐకి అప్పచెప్పమని కోరినాం. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అంతకుముందు కరెంటు దాని మీద కూడా, ఎలక్ట్రిసిటీ దాని మీద కూడా వేసింది. ఇంతవరకు ఏం చర్యలు లేవు. వాళ్ళకు నిజాయితీ ఉన్నట్టు కనబడుతుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నట్టుగా ఉంది తప్ప, వాళ్ళు కొండంతా వెలుకని తీసింది తప్ప కరెంట్ దాంట్లో ఇంతవరకు ఏం చేయలేదు. మరి దీనిది ఏమైతే రేపు చూడాలి. ఈటెల రాజేందర్ భయపడుతున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఏ విధంగా? చిల్లరగాళ్ళు వాళ్ళు మాట్లాడతారు. ఈటెల రాజేందర్ భయపడతాడే? ఈటెల రాజేందర్ అంటాడు ఉద్యమంలో అతి ఎక్కువ సార్లు జైలుకి పోయినోడిని, అతి ఎక్కువ కేసుల్లోని. ఈటెల రాజేందర్ అంటాడు ఫైటర్ అనే విషయం నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాల్సి అక్కర్లేదు. తెలంగాణ సమాజమే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా, ఎవరి తాతకు భయపడకుండా మాట్లాడగలిగినప్పుడు ఒకడు, ప్రజల పక్షాన్ని ఉన్నాడు ఒకడు అని ప్రజలు నిర్ణయించుకున్నాడు. నువ్వెవడు? చూసుకోవచ్చు, ఈటెల రాజేందర్ భయపడేది లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా కమిషన్ విచారణ ముందు ఖచ్చితంగా హాజరవుతానని కూడా ఈటెల రాజేందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.